ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2025 నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? రాశి పరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా, లేకపోతే నక్షత్రాల పరంగా ఎలాంటి మార్పులైనా చోటు చేసుకుంటున్నాయా అని తెలియజేసేందుకు, సో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, ఈసారి 2025లో అంటే రాశిపరంగా మార్పులు చాలా జరుగుతున్నాయి అని వింటున్నాము. అదే కాకుండా నక్షత్రాల పరంగా కూడా ఏ విధంగా ఉంటుంది, అలాగే శని ఈసారి రాశి నుంచి మరొక రాశిలోకి మార్పు చెందబోతున్నాడు, అలాగే రాహుకేతువులు గురుగ్రహం కూడా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ముందు అసలు ఈ సింహరాశికి 2025 నూతన సంవత్సరంలో నూతనంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా రాశి ఫలాలు తెలుసుకోవటం శుభ సూచకం అండి. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నేచర్ కూడా ఉంటుందండి. ఓకే, అదేంటి, ఎందుకంటే సూక్ష్మ రూపంలో ఉన్న ప్రతి జీవికి కూడా గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి. సాక్షాత్తు శివుడికి కూడా గ్రహాల యొక్క బాధ ఉంటుందండి. అందుకనే శివుడు ఉండటం వల్లనే శివుడు వెళ్ళిపోయేసి చెట్టు త్వరలో దాక్కున్నా అని చెప్పేసి మనకు పాపులర్గా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి గ్రహాల బాధ దేవతల దగ్గర నుంచి సూక్ష్మ అన్ని జీవులకి, చెట్లకి, పుట్లకి అందరికీ ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం రాశి ఫలాలు చెప్పుకోండి అంటే మీరు ధన్యులు, నేను ధన్యుని, వినేవాళ్ళు కూడా ధన్యులు, చూసేవాళ్ళు కూడా ధన్యులండి. ప్రకృతి కూడా ఉంటుందండి, అంత గొప్ప మహత్వం ఉంది. అందుకని మన పూర్వకాలంలో రాశి ఫలాల్ని బహిరంగంగా చెప్పేవాళ్ళు, గుళ్ళల్లో చెప్పేవాళ్ళు, అందరికీ అవైలబిలిటీ ఉండడానికి ఈ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ప్లేస్లోనూ తీసుకొచ్చి పెట్టారండి దీన్ని. అయితే మీరు అడిగినట్టు విధంగా 2025లో ఉన్న విశిష్టత ఏంటంటే 4 గ్రహాలు చేంజ్ అవుతున్నాయండి. సో మనకి శని 2.5 సంవత్సరానికి, రాహుకేతులు సంవత్సరానికి, తర్వాత గురువు వచ్చేటప్పటికి సంవత్సరానికి మారుతూ ఉంటారు. ఈసారి 2025కి 4 గ్రహాలు మారిపోతున్నాయి అండి. అందుకని ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా డ్రామాటిక్ చేంజెస్ అయితే, చాలా డైనమిక్గా లాట్ ఆఫ్ చేంజెస్ అయితే అందులో ఉంటాయండి, మనం గమనించాలి. అయితే మీరు అడిగిన విధంగా శని 2.5 సంవత్సరాలకు మారటంతో అయితే ఈసారి మార్చిలో మారటం వల్ల చాలా రాసులకి శని పీడల నుంచి విముక్తి రాబోతూ ఉన్నాయండి. అదేవిధంగా కొన్ని రాసులకి శని బాధలు కూడా పట్టుకోబోతూ ఉన్నాయండి. అది మనం అప్రాపరేట్గా ప్రతి రాశిలో దాన్ని కూడా మెన్షన్ చేస్తూ ముందుకెళ్దామండి. ఇంకొక విషయం, ఈ రాశి ఫలాలను ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటే, ఇది దేవతలు మనకిచ్చిన సాక్షాత్తు బ్రహ్మ మనుషులకి వాళ్ళ యొక్క ఫేటు ఏదో తెలుసుకోవడానికి ఈ జ్ఞానం మనకి రహస్యంగా అందరికీ ఇచ్చారండి. అయితే ఎందుకు తెలుసుకోవాలంటే, మనిషి సాధించడానికి పురుషార్థాలు అంటారు, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 మనిషి బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు తను చేయాలనుకున్న పనులు ఈ 4కి సంబంధించే ఉంటాయి. అయితే అవి సాధించడం అంత ఈజీ ఏం కాదు, చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అబ్స్ట్రక్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని సాధించే క్రమంలో ఇవి ఎలాంటివి వస్తాయి, తర్వాత వస్తే ఏం చేయాలి పరిహారాలు అని చెప్పేసి మనకి ఈ శాస్త్రంలో చాలా స్పష్టంగా, క్లీన్గా, మోస్ట్ ఆథెంటిక్గా చెప్పబడి ఉందండి. మహర్షులు చెప్పారు. అది కూడా మనం శాస్త్రానుగుణంగా మనం ఇప్పుడు చర్చించుకుందామండి. సో మీరు అడిగిన విధంగా సింహరాశి కనుక చూసుకుంటే, ఈ సింహరాశి వాళ్ళకి మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఈ 9 పాదాలు మొత్తం కలిపి మనకి సింహరాశిలో ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే మనకి పేరు బలం కనుక చూసుకుంటే ఎవరిదైనా మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, ఈ అక్షరాలు మోర్ ఆర్ లెస్ ఈ సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి సింహరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలండి. సో మనకి ప్లానెట్ యొక్క స్థితి కనుక చూసుకుంటే, మనకి మేనంలోని మార్చిలో 29th నుంచి శని మారుతున్నాడు, ఫస్ట్ గ్రహం. తర్వాత గురుడు వచ్చేటప్పుడు May 14న వాళ్ళు మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. తర్వాత కుంభరాశిలోకి వచ్చేటప్పటికి రాహు మారుతున్నారండి. తర్వాత అది కూడా May 18th నుంచి మారుతూ ఉన్నారు. తర్వాత మనకి సింహరాశిలోకి వచ్చేటప్పటికి కేతు సింహరాశిలోకి May 18th మూవ్ అవుతూ ఉన్నారండి. ఈ డేట్లో ఈ 4 గ్రహాలు ఆల్మోస్ట్ వితిన్ 3 months డిఫరెన్స్లోనూ అన్ని ప్లానెట్స్లో చేంజెస్ రావడంతో ప్రతి ఒక్కరికి మే మంత్ నుంచి చాలా డైనమిక్గా అందరి జీవితాల్లో చేంజెస్ అయితే ఉంటాయండి. అందులో భాగంగా మనకి లఘు గోచారం అన్న కాన్సెప్ట్ని కనుక వాడి తీసుకుంటే, సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఏ చైన్ ఆఫ్ మిజరీస్ అని చెప్తారండి. అంటే వరుసగా అన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు కంటిన్యూస్గా ఒక్కొక్క ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. సో మనకి ఏంటంటే నల్ప దుఃఖ నిశ్చయం అని చెప్తుంటారు సంస్కృతంలో. అంటే ఒక దుఃఖం అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఏదో ఒక బాధతో. ఇది చాలా గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం సింహరాశి వాళ్ళు. దానికి కారణం ఏమంటే, వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అవుతుందండి. సో మార్చి నుంచి 2.5 సంవత్సరం శని వాళ్ళకి అష్టమంలో ఉండేసి అష్టానికి భావానికి సంబంధించిన కారకత్వాలన్నీ వాళ్ళకి బాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అదేంటో మనం చూద్దాం. తర్వాత గురువు వచ్చేటప్పటికి ఫస్ట్లో 6 months వీళ్ళకి ధనం విపరీతంగా కోల్పోతుంది, ధనం వాళ్ళ చేతులు నిలవదు.
అయితే మే తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. చాలా ధనానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. టయానికి అన్నీ అందుతాయి. అయితే రాహు కేతుల వల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఇతరులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఏదో ఒక విషయంలో ఏదో ఎప్పుడు పోగొట్టుకున్నట్టు ఉండే ఫీలింగ్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది. ఇది టోటల్‌గా సమ్మరీ చూసుకుంటే గనక మనకి ఎలా ఉంటుందనేది. మరి నక్షత్రపరంగా ఏ విధంగా ఉందంటారు గురు? గ్రహాలు అవ్వలేదు ఇంకా. ఆ. సో మనకి ప్రతి గ్రహం గనక చూసుకుంటే శని మీరు అన్నట్టుగా అష్టమ శని వీళ్ళకి స్టార్ట్ అవుతుందండి. మార్చి 29 నుంచి అష్టమ శని అంటే ఎలాంటి బాధలు ఉంటాయంటే వీళ్ళకి 2.5 సంవత్సరం పాటు సింహరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం వచ్చింది. ఇంతకుముందులాగా ఈజీ గోయింగ్ అన్నట్లు ఉండదు అనమాట. శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అది గమనించుకోవాలండి. తెలుసుకుంటంతోనే సగం రెమెడీ అయిపోతుంది అనమాట. ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, శని ఇలా వస్తున్నాడు, శని ఇలాంటి ప్రాబ్లం తీసుకొని వస్తున్నాడు, ఇలాంటి ఛాలెంజ్ నాకు ఇస్తున్నాడు, ఫస్ట్ తెలుసుకుంటేనే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఇందులో ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తారంటే నానా కార్య విరోధచ్చ, అంటే ఏదైనా కనుక పని చేస్తే చేసిన ప్రతి పనిలోని వీళ్ళకి వ్యతిరేకత వస్తుంది. ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇంట్లో అలా ఉంటుంది, ఆఫీస్లో కూడా అలానే ఉంటుంది. టోటల్గా వీళ్ళు ఏదైనా పని చేస్తుంటే వీళ్ళదే క్రిమినల్గా ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ వీళ్ళకే వచ్చేస్తుంది అనమాట. అలాంటి ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. విరోధచ్చ, ప్రతి ఒక్కరితోనూ గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాధి పీడ, హెల్త్ కాంప్లికేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ హెల్త్ డౌన్ అయిపోతుందండి. అప్పటిదాకా చెంగు ఎగురుతా పోయేవాళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి లేజీగా పడుకోవాలనిపించడం, ఏ పని చేయకుండా ఉండటం, ఇది ఇంతే కదా వదిలే, దీంట్లో ఏముంది అని ఒక నిరుత్సాహం పడేసి లాస్ అయిన విధంగా ఫీల్ అయ్యి ఉంటారు అనమాట. అందుకని ధనక్షయం, ఈ టైంలో ధనం కూడా రాదు. మనిషికి ధనం రాక, హెల్త్ రాక, ఏదైనా పని చేస్తే వేరే వాళ్ళు అబ్స్ట్రక్షన్ చేస్తే ఇంకెలా ఉంటుందండి. సో ఇదే అష్టమశని అంటే ఇలానే ఉంటుంది ఏది చేసినా కానీ. అంతే కాకుండా అపమృత్యు భయం, వీటన్నిటితో కూడి వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ టైంలో అసలు నేను బతుకుతానా తెచ్చిపోతానా, నేను ఉంటానా పోతానా, అసలు నా వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఈ ప్రపంచానికి, నేను ఏది చేసినా వద్దంటున్నారు, హెల్త్ బాగలేదు, ధనము లేదు, నేను ఉండే ఉపయోగం ఏంటో, నాకు టఫ్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది ఫస్ట్ తెలుసుకోవాలి ఇలా ఉంటుంది అని చెప్పేసి. ప్రతిదానికి రెమెడీ ఉంటుంది, దీనికి కూడా రెమెడీ ఉంటుంది, అదే లాస్ట్లో చూద్దాం. అదే గురువు వచ్చేటప్పటికి వీళ్ళకి మే ముందు ఒక రకంగా ఉంటుంది, మే తర్వాత ఒక రకంగా ఉంటుందండి. ఫస్ట్ మేకు ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి ధనం ఎక్కువగా కోల్పోవటం, వృధాగా అటు ఇటు తిరగటం, అంటే వృధా సంచారం, అంటే ఏదైనా చేస్తే అందులో ఉపయోగం లేకుండా ఉండటం, భయపడటం ఉండటం, బంధువులతో గొడవ, అధికారం, తర్వాత మిత్రద్రోహం, మిత్రులతో విరోధం, అధికారులతో అసంతృప్తి, వీళ్ళపై ఉన్న అఫీషియల్స్ వీళ్ళతో సంథింగ్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ వీడికి హ్యాపీగానెస్ లేకుండా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అయితే గురువు మారటంతో వీళ్ళకి అదృష్టం వచ్చేస్తుంది. అందుకని ఈ గురువు వీళ్ళకి తర్వాత 1 ఇయర్ టోటల్గా, అంటే మే నుంచి 1 ఇయర్, నెక్స్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ టోటల్గా వీళ్ళకి మంచి చేస్తుందన్నమాట. అంటే శని వచ్చినా కానీ ఆయన బాధలు పెట్టినా కానీ కొన్ని విషయంలో మే తర్వాత గురువు దానికి సపోర్ట్ వచ్చేసి మీకు ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏ విషయం అంటే యశో వృద్ధి, మీకు కీర్తి ప్రతిష్టలు చాలా బాగా వృద్ధి చెందుతాయి, బలవంతంగా ఉంటారు. తర్వాత సర్వత్ర విజయ సుఖం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా కనుక పని చేస్తే ఆ పని విజయవంతంగా అయితే అవుతుంది. సో పని అంటే వర్క్ ఫినిషింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఖచ్చితంగా శత్రునాశాంత, శత్రువులు కనుక వీళ్ళు ఎవరైనా కనుక అకారణంగా వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే గురువు ప్రభావంతో వాళ్ళని ఓడిచేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి మంత్రసిద్ధి, వీళ్ళు ఈ టైంలో పూజలు చేసినా, లేదంటే దూర ప్రయాణాలు చేసినా, ఏదైనా దీక్ష తీసుకున్నా కానీ ఆ దీక్ష, ఆ మంత్ర ప్రభావం వల్ల వీళ్ళకి మంత్రం సిద్ధించి ఆ మంత్రం వీళ్ళకి యూజ్ అయితే అవుతుంది. దైవ భక్తి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా జూపిటర్ వచ్చేటప్పుడు ఫస్ట్ 6 మంత్స్ కొంచెం ఛాలెంజింగ్గా, తర్వాత అయితే బాగుందని మనం చెప్పుకోవాలి. తర్వాత మనకి రాహు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండి. రాహు వీళ్ళకి అంత అనుకూలంగా లేరండి. శని లాగానే వీళ్ళు కూడాను రాహు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విధంగా రాహు ఇబ్బంది పెడతారంటే వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల శరీరంలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకోపం ప్రయాణం అని చెప్తారు. అంటే రాజకోపం అంటే వీళ్ళపై ఉన్న అఫీషియల్స్ వీళ్ళ వర్క్తో అన్హ్యాపీగా ఉండేసి ఎప్పుడు ఇబ్బంది అన్హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాలు అధికంగా బాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారండి. ఇది మనకి మే 18th వరకు. మే 18 తర్వాత రాహు మారుతున్నారు. శని 7th హౌస్లోకి, 7వ భావంలోకి మారుతూ ఉన్నారనమాట. ఇలా మారటం వల్ల ఏమవుతుందంటే సర్వధాన్య ఫలం స్వల్పం, ఏదైనా కనుక పని చేస్తే లేదంటే అందులో వీళ్ళకి లాభం కొంచెం ఉంటుందన్నమాట. లాభం అయితే ఉంటుంది, నష్టమైతే రాదు, కానీ లాభం కొంచెం ఉంటుందన్నమాట. గమనం వృధా, ఏదైనా ప్రయాణాలు చేసినా ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాటితో ఉపయోగం అయితే ఉండదు. అంటే ఆదాయం లేకుండా ఊరక తిరుగుడు ఎక్కువ ఉంటుంది. ఏదైనా కానీ కష్టపడి కొద్దో గొప్ప వచ్చినా కానీ చాలా చాలా తక్కువ వస్తుంది. ఈ విధంగా అదేదో అంటారు చూడండి,
పైసా సంపాదన లేదు, క్షణం తీరిక లేదు అన్నట్లు ఉంటుంది అనమాట. వీళ్ళది తీరిక ఉండదు, ఎప్పుడైతే బిజీ చేస్తూ ఉంటారు. అలానే డబ్బులు ఏమైనా ఉంటే డబ్బులు ఉండవు. ఈ టైపు సిచ్యువేషన్కి రాహు తీసుకొచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి కాళ్ళకి సంబంధించి, చేతులకు సంబంధించి వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గాయాలు అవటం కానివ్వండి, వాటికి సంబంధించిన ఏదైనా ఒక రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారం 2025 సింహరాశి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదే అంటారు అయితే. కరెక్ట్ అండి. ఎందుకంటే శని సరిగా లేరు, రాహుకేతులు కూడా సరిగా లేవు, గురువు కూడాను ఫస్ట్ 6 months సరిగా ఉండడండి, లాస్ట్ 6 months సరిగా ఉంటారు. అందుకని చెప్పేసి వీళ్ళకి శని రావడంతోనే కొంచెం ఎక్కువ ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే గురుగారు. సో మరి రాశి పరంగా ఓకే, మరి నక్షత్ర పరంగా ఏ విధంగా ఉందంటారు సింహరాశి వారికి? కరెక్ట్ అండి. సో ఇది మనం 3 నక్షత్రాలు ఉంటాయండి, మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర. ఈ 3 నక్షత్రాలు కూడాను మనకి సింహరాశిలో వచ్చేస్తూ ఉంటాయండి. ఇందులో మఖా నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి 2 చాలా బాగుంటాయి. 2 విషయాల్లో 2 ఛాలెంజింగ్గా ఉన్నాయండి. ఏ విషయంలో బాగుంది అంటే వీళ్ళకి పట్టాభిషేకం. వీళ్ళు గనక మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వీళ్ళకి హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మినిస్టర్షిప్ లాంటివి కానివ్వండి, టాప్ లెవెల్ CEO ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, ఇలా ప్రీమియం కేటగిరీలో ఉన్న C లెవెల్ పొజిషన్స్ కానీ, లేదంటే పొలిటిక్స్లో ఉన్న ఒక హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ పట్టాభిషేకం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదే వీళ్ళకి ధనవృద్ధి కూడా జరుగుతుందండి. అది నవంబర్ తర్వాత లాస్ట్ 2 monthsలో వీళ్ళకి అప్పటిదాకా ధనం కొంచెం ఇబ్బంది పడ్డా కానీ తర్వాత ధనం విపరీతం చక్కగా ఉంటుంది. అయితే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యం కూడా ఉంది. అంటే చక్కగా లగ్జరీగా, కంఫర్టబుల్గా లైఫ్ ఓవరాల్గా అయితే సుఖానికి సంబంధించిన విషయాలు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఒకటి ఉందండి. మఖా నక్షత్రం వాళ్ళకి కేతు ప్రభావంతో వీళ్ళకి ఏం చెప్తారంటే భయం గొలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఏదో వృధాగతంలో తాము భయపడుతూ ఉంటారు. అందుకని ఈ సిచ్యువేషన్స్ కొంచెం మఖా నక్షత్రం వాళ్ళు గమనించుకోవాలి. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం, లేదంటే పూర్వ పాల్గొనే నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి April 10th వరకు మరణ భయం, అయ్యో నాకేమో నవ్వుతుందేమో, నేను ఉంటాను పోతాను అన్నట్లు ఒక మరణ భయం అయితే వీళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళకి ఏప్రిల్ నుంచి ఈ 2 వరకు రాజ సమాన సౌఖ్యము, చక్కటి మంచి లగ్జరీ కంఫర్ట్గా ఉండేసి ఒక సెలబ్రిటీ లాగా వాళ్ళ లైఫ్ కూడా ఉంటుంది. అయితే మనకి నెక్స్ట్ వీళ్ళకి పట్టాభిషేకం, వీళ్ళకి కూడా హై పొజిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి ధన నష్టం చూపిస్తుంది, ధన వృద్ధి కూడా చూపిస్తుంది. ధన నష్టం March 16th వరకు ఉంది. March 16th తర్వాత గురువు ప్రభావంతో పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి, లేదంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి ధన వృద్ధి అయితే చాలా చక్కగా చూపిస్తుందని మనం చెప్పుకోవాలి. అయితే ఈ నక్షత్రం వాళ్ళకు కూడాను ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళకి శని ప్రభావంతో భయం గొలిపే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని అష్టమ శని ఉంటే ఊరికి భయపడిపోతూ ఉంటారు అనమాట. తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళు June 14th తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వీళ్ళకి ఒక సిచ్యువేషన్లో డూ ఆర్ డై అన్నట్లు ఉంటుందన్నమాట. బతుకుతామో పోతామో అన్నట్టు సిచ్యువేషన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మైండ్లో గుర్తుపెట్టుకొని పరిహారాలు చక్కగా చేసుకోవాలి రాసి వాళ్ళు. తర్వాత మనకి ఉత్తర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే రాజ సమాన సౌఖ్యము, చక్కగా హ్యాపీగా లగ్జరీగా లైఫ్ ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి కూడా పట్టాభిషేకం, ఖచ్చితంగా ప్రమోషన్స్ అవన్నీ వచ్చేసి ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చి కానీ తగ్గే అవకాశం చాలా క్విక్గా ఉంది. మన ఒక విషయంలో ఈ ఉత్తర పాల్గొనే వాళ్ళు, పుబ్బా వాళ్ళు, మఖా నక్షత్రం వాళ్ళు శని ప్రభావంతో విపరీతంగా భయానికి గురయ్యే సంఘటనలు చుట్టూ జరుగుతూ ఉంటాయనేది గమనించుకోవాలండి. రాశిపరంగా మనకి ఎలా ఉన్న కంపల్సరీ రాశి అనే తర్వాత నక్షత్రం కంపల్సరీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రం ఉంటుంది. సో నక్షత్ర పరంగా చూసుకుంటే కాస్త బాగున్నట్టుగా, కాస్త బాగాలేనట్టుగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అంటే ఒక 100లో వీళ్ళకి 50% బాగుంది అనుకోవచ్చు అంటారా? మరి 50-50 ఉంది అనుకోవాలండి. యాక్చువల్గా ఇంకా నేను అయితే ఏం చెప్తానంటే బాగున్న చట్ట విపరీతంగా బాగుంది, బాగలేని చట్ట విపరీతంగా బాగలేదు, అంటే ఎక్స్ట్రీమ్ గా ఉందన్నమాట. సో వీళ్ళకి రాజ్యాభిషేకము, ప్రమోషన్స్, హైఫై ఇలా వచ్చి అవి వచ్చిన తర్వాత ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అలానే ఇబ్బందులు కూడా ఎలా ఉన్నాయి అంటేనండి కిందకి తొక్కేసే విధంగా ఇబ్బందులు ఉన్నాయి. అయితే అధపాతాళానికి లేదంటే రాజభోగం అన్నట్టుగా ఉంది. ఓకే గురుగారు, మరి సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ నూతన సంవత్సరంలో వారికి మరింత కలిసి వచ్చే అవకాశం ఉందంటారు, వారి సమస్యల నుండి బయటపడటానికి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. ఫస్ట్ ఏమో నా దగ్గరకు ఎవరైనా వచ్చినా కానీ ఏ నడుస్తున్నా, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నా జనరల్గా వచ్చే పరిహారాలు ఓపెన్గా అందరూ చేసుకోగలిగే పరిహారాలు ఏంటంటే ఇవి అనమాట. ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి.
ఇది ఒక 2 లైన్సే ఉంటుంది, 2 సెంటెన్సెసే ఉంటుంది. ఇది కానీ వాళ్ళు ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయం కనుక చదివితే బాగా భక్తిగా ఎవ్రీడే చిన్న శ్లోకం కాబట్టి శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది. ఓకే, ఇది శని మహాత్ముడు ఆయనంత ఆయనే వచ్చిన వరం అనమాట. ఇది కాకుండా కొంతమందికి ఇందాక కూడా మనం చెప్పుకున్న ఏదైనా కనుక పని చేస్తే అందులో విజయం రాదు, కొంచెం వస్తుంది లాభం, అలా వాళ్ళకి ఆదాయం బాగా రావడానికి శనికి హనుమాన్ చాలీసా కనుక బాగా చదువుకుంటే ఈ కార్యంలో విఘ్నం ఉంటే పోతాయి అనమాట. లేదంటే హనుమాన కార్యసిద్ధి మంత్రం అని కూడా ఉంటుంది, అది అది కూడా 4 లైన్సే ఉంటుంది. సుందరకాండలో ఒక చిన్న పద్యం అనమాట. అది చదువుకున్నా కానీ మనకు బాగుంటుంది నెలకి. తర్వాత శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, ఈ లైన్ సార్లు ఎక్కువగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని విజిట్ చేయటం, ఇంతవరకు చేసుకోగలిగితే చక్కగా బాగుంటుంది. తర్వాత మనకి శనివారం త్రయోదశితో వస్తూ ఉంటుందన్నమాట. నెలకు ఒకసారి లేదంటే 2-3 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుందన్నమాట. శని త్రయోదశి అంటారు. ఆ రోజున ఒక రోజు ముందుగానే వీళ్ళు నువ్వుల నూనె, బెల్లము, తర్వాత నల్లగుడ్డ తీసుకొని శనికి తైలాభిషేకం వాళ్ళంతా వాళ్ళ చేతులతో వాళ్ళు చేసిన లేదంటే వేరే వాళ్ళ చేతి చేయించినా కానీ శని పెట్టే బాధలను చాలా వరకు ఉపశమనం ఇస్తుంది. ఇంకా మాకు ఇంకా కొంచెం పెద్దగా చేసుకుంటామండి అన్నవాళ్ళు ఎవరైనా కనుక మన్యు పాశుపత హోమం కనుక చేసుకుంటూ ఉంటే భయం పడే సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. ఎందుకంటే మనం ఇందాక కూడా చూసుకున్న నక్షత్రం చూసుకుంటే ప్రతి నక్షత్రం భయం కలిపే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది అన్నారు. అవును, ఈ పీడ నుంచి బయటికి పోవటానికి మన్యు పాశుపత హోమం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి వీళ్ళందరూ చేయించుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి పట్టాభిషేకం రాజు సమాన సౌఖ్యం ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇలా ఎవరైనా కనుక సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నా, లేదు అంటే మంచి బిజినెస్ పీపుల్ పెద్ద బిజినెస్లు ఉన్నా, లేదంటే పొలిటీషియన్ ఉన్న వీళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేయించుకోగలిగితే ఒక 3 డేస్ దీక్షలాగా పట్టి ఆల్రెడీ ప్లానెట్స్ సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకి చక్కగా రాజపదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రాజపదవి రావటమే కాదండి, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. రావటం వస్తుందండి, కానీ దాన్ని ఆ పవర్ ఉంటుంది కదండి, ఆ రాజ్యలక్ష్మి అమ్మ కృపా కటాక్షం వీళ్ళకి రావాలంటే ఒకసారి రాజశ్యామల గనక యాగం గనక యజ్ఞంగా లేదంటే హోమం గనక చేయించుకోగలిగితే వాళ్ళకి బాగా వచ్చిన పొజిషన్ ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి ఆటంకాలు లేకుండా. ఓకే గురువు గారు, సో 2025 నూతన సంవత్సరానికి సంబంధించి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, పరిహారాలని ఫలితాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, రాశి ఫలితాలు అదేవిధంగా నక్షత్ర పరంగా ఈ ఏడాది అయితే మనకి 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది. సో ఈ 4 గ్రహాల మార్పు వల్ల ప్రతి రాశిలో వారికి కూడా ఏదో కొంత, అంటే కొంతమందికి బాగుండడం, కొంతమందికి అస్సలు బాగోకపోవడం, సో కొంతమందికి 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అండ్ ఇదే కాకుండా రాశి పరంగా కానివ్వండి, లేదంటే పర్సనల్గా కూడా జాతక పరంగా కూడా సో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. సో వాటిని నివృత్తి చేసుకోవాలి, గురువు గారితో మాట్లాడాలి అని అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం మార్గాన్ని అయితే ఆయన చూపిస్తారు.